అందరికీ షలోం. ప్రార్థన. మహిమా స్వరూపి సర్వసృష్టికర్త మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ధ్యానించగలిగే ఆలోచనను మాకు అనుగ్రహించి దాన్ని సఫలీకృతము చేయుచున్నందుకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడినటువంటి ధ్యానించబడినటువంటి వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యపు వెలుగులో నడిచే ధన్యతను మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరుస్తున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇజ్రాయేలు అంటే యాకోబు కుమారులు అంటే సంతానం. రూబేను, షిమియోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, జెబులూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు 12 మంది యాకోబుకు కుమారుడు. యూదాకు ఏరు, ఓనాను, షేల. యూదా కోడలు తామారునకు పెరేసు, జరాహు జన్మించారు. పెరేసు హెస్రోనును, హమూలును కనెను. జరాహు జిమ్ని, ఏతాను, హేమాను, కల్కోలు, దారాను కనెను. కర్మి ఆకానును, ఏతాను అజర్యాను, హెస్రోను యెరహ్మేలు, రాము కెలూబై. రాము అమ్మినాదాబును, అమ్మినాదాబు నయస్సోనును, నయస్సోను షల్మాను, షల్మాను బోయాజు కనినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.